జై మాతాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో మనం మేడారంలో అయితే ఉన్నాం. మేడారంలోని శ్రీ సమ్మక్క సారక్క ఆదివాసీల మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ టికెట్ వచ్చేసి ఈచ్ వన్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 10 రూపాయల టికెట్. మనం మ్యూజియం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మొత్తం 6 ఘట్టాలు ఉంటాయి. ఈ 6 ఘట్టాలు కూడా సమ్మక్కకు సంబంధించిన 6 ఘట్టాలు. బాల్యం నుంచి పెద్దయిన తర్వాత పెళ్లి తర్వాత కూడా ఏం జరిగింది ఏందనేది అక్కడ ప్రతిమ రూపంలో ఉంచడం అయితే జరిగింది. ఆ విజువల్స్ చూద్దాం. ఆ తర్వాత మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలో మరి సమ్మక్క సారక్కకు సంబంధించిన వాళ్ళు వాడిన కత్తులు, వస్త్రాలు, అలాగే కొన్ని వస్తువులు ఆ మ్యూజియంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో అవి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 6 ఘట్టాలు ఉంటాయి. ఆరు ఘట్టాలు ఏంటి అనేది కూడా డీటెయిల్స్గా నేను చూపెట్టడం అయితే జరుగుతుంది. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం. మ్యూజియం లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ సమ్మక్కకు సంబంధించిన 6 ఘట్టాలు ఉంటే, అలాగే సమ్మక్కకు సంబంధించిన విలేజ్ కూడా లెఫ్ట్ సైడ్లో మరి అప్పట్లో ఎలా ఉండేదని చెప్పేసి ఇల్లులు, ఆ ఊరు అనేది ఒక ప్రాంతం, ఒక విలేజ్ ప్రాంతాన్ని అయితే న్యాచురల్గా ఇక్కడ మ్యూజియంలో ఉంచారన్నమాట. సో ఇప్పుడు కొంత కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది పైన. ఎందుకంటే పాత గడ్డి ఉంటుంది కదా సీలింగ్, ఆ గడ్డి పాత పడిపోయింది అన్నమాట. కొత్త గడ్డి అలాగే ఆ మట్టి కూడా కొత్తది కూడా ఆ గోడలకు అంటించడం అయితే జరుగుతుంది. సో అవన్నీ కూడా మనం చూద్దాం. కంప్లీట్గా ఒక విలేజ్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. సో మనం ఈ ఇంటి లోపల కూడా వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ అన్న వాళ్ళు అయితే మంచిగా నీట్గా వర్క్ అయితే చేస్తున్నారన్నమాట. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో చూస్తున్నారు కదా, అప్పట్లో ఈ విధంగా ఉండేదన్నమాట ఇల్లులు. ఆదివాసులకు సంబంధించిన ఇల్లులు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆ మట్టి గోడలు, కర్రలు, గడ్డి, ఇవి మాత్రమే మనకు గుర్తుకొస్తాయి. సో అప్పట్లో ఈ విధంగానే ఉండేది. యాసిడ్గా ఆ విలేజ్ స్టైల్ని చూపెట్టాలి ఇప్పుడు జనరేషన్కి అని చెప్పేసి మరి ఈ మ్యూజియంలో ఇలాంటి ఇల్లులను కట్టించి వచ్చిన టూరిస్టులకు చూపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారన్నమాట. చూస్తున్నారు కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్ హౌస్ అన్నమాట. కంప్లీట్గా ఆదివాసులకు సంబంధించిన ఇల్లు. సో ఇక్కడ కూడా చూడొచ్చు. సో దీన్ని ఏమంటారు అన్న, దీన్ని ఏమంటారు? బతుకమ్మ గద్దె వేస్తున్నారు ఇందులో. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బతుకమ్మ గద్దె వేస్తారంట. సో ఇది అది అయితే కంప్లీట్ కాలేదు. మనం మెయిన్ మేడారం జాతరకు వచ్చినప్పుడు అప్పుడైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం మట్టి కూడా వాళ్ళు తయారు చేసి మరి ఆ గోడలకు పూచి అంటే గోడలు కట్టడం జరుగుతుంది ఈ మట్టి ద్వారా. సో ఏ మట్టి అంటారు అన్న, ఏం మట్టి అంటారు దీన్ని? ఎర్రమట్టి. సో కంప్లీట్గా అంటే ఎన్ని రోజులు దీన్ని ఇట్లా దాన్ని చేయాలి ముద్ద? ఒక అంటే మనం మంచిగా మెత్తగా కావడానికి. ఓకే, ఇప్పుడు ఈ మట్టి గోడలు కట్టాలంటే ఈ మట్టిని అంటే ఎర్ర మట్టిని తీసుకొచ్చి ఒక 4 రోజులు మొత్తంగా 4 రోజులు తొక్కిన తర్వాత మెత్తగా చేసి మరి ఆ గోడలు కట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళు చూస్తున్నారు కదా, అలా వాటర్తో తడుపుతూ ఆ గోడలను అయితే కట్టాలి. పైన చూసినట్లయితే ఇక్కడ తాటాకులను చూడొచ్చు. తాటాకులను సీలింగ్ గా వాడుకున్నారు. సో అలాగే ఈ లోపలికి అయితే వెళ్దాం, లోపల ఏ విధంగా ఉందనేది. సో ఇంకా ఈ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. కొంచెం ప్రైమరీ వర్క్ అయితే అయింది, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇంకా ఈ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడానికి ఇంకో 1 నుంచి 2 డేస్ అయితే పడుతుంది. సో ఈ తాటి కమ్మాకులతోనే ఈ రోజులలో ఎవ్వరు కూడా ఇల్లు కట్టుకోవడం లేదు. సో చాలా న్యాచురల్ గా ఉంది. మనం ఎంత ఏసీ వేసినా ఎంత ఫ్యాన్ వేసినా ఇంత చల్లదనం అయితే రాదు. అంత పర్ఫెక్ట్ గా న్యాచురల్ చల్లదనం అయితే అనుభూతిని అయితే పొందొచ్చు అన్నమాట. చాలా న్యాచురల్ గా అయితే ఉంది. ఫ్రెండ్స్, మనం మ్యూజియం లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో అయితే సమ్మక్క మేడరాజుకి అయితే ఒక అడవిలో దొరుకుతుంది. సో ఆ మొదటి ఘట్టం నుంచి 6వ ఘట్టం వరకు ఆమె జీవిత చరిత్ర ఈ ప్రతిమ రూపంలో ఇక్కడ ఉంచడం అయితే జరిగిందన్నమాట. సో మొదటి ఘట్టంలో వచ్చేసి ఇక్కడ రాయి బండాని రాజు వేటకు వెళ్ళినప్పుడు శిశువుగా ఉన్న సమ్మక్కను అడవిలో గుర్తిస్తాడు. ఆమెను తన ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తాడు. సో ఇక్కడ సమ్మక్కని మన ఉయ్యల్లో చూడొచ్చు అన్నమాట. సో మేడరాజు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ మెంబర్స్ అంతా ఇక్కడ మొదటి ఘట్టం తర్వాత ఇక్కడ సెకండ్ ఘట్టం కూడా చూద్దాం. సో ఇక్కడ సెకండ్ ఘట్టంలో అక్కడ బోర్డు అయితే ఏర్పాటు చేసినారు. వాటిపైన మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ నేనైతే చదువుతాను. మనం క్లియర్గా కనిపించకపోవచ్చు, నేను అది చదివైతే చూపెట్టడం జరుగుతుంది. చిన్నతనంలో సమ్మక్క మారం చేసేది, తల్లిదండ్రులు ఆమెను
మందలించేవారు. సో సమ్మక్క మారం చేస్తున్న దృశ్యాన్ని అయితే వాళ్ళ తల్లిదండ్రులు సో సమ్మక్కనైతే మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. అలాగే మూడవ ఘట్టం. సో ఇక్కడ మూడవ ఘట్టం చూసినట్లయితే కంప్లీట్ గా ఇది పెళ్లి మండపం సెటప్ అన్నమాట. ఇక్కడ మూడో ఘట్టంలో యుక్త వయసుకు వచ్చిన తర్వాత పగిడిద్దరాజు అనే యువకుడితో సమ్మక్క పెళ్లి జరిగింది. సో మరి సమ్మక్కను పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేసినారన్నమాట. ఆ పెళ్లి వేడుక ఇక్కడ ప్రతిమ రూపంలో చూడొచ్చు అన్నమాట. అది మూడవ ఘట్టంగా ఇక్కడ ఉంచడం జరిగింది. అలాగే పక్కనే నాలుగో ఘట్టం కూడా చూడొచ్చు. ఇక్కడ నాలుగో ఘట్టంలో ఏముందంటే పెళ్లి జరిగే సమయంలో ఒక వ్యక్తి పాము కాటుకు గురయ్యాడని తెలుసుకున్న సమ్మక్క కళ్యాణ వేదిక నుంచి పరుగున వెళ్ళి మందు ఇచ్చి అతడి ప్రాణాలు కాపాడిందని చెప్తారు. సో చూస్తున్నారు కదా, మన పక్కన మూడో ఘట్టంలో పెళ్లి దృశ్యం చూసాం. ఆ పెళ్లి నుంచి మరి యువకుడికి పాము కాటు వేసిందని చెప్పేసి తెలుసుకున్న సమ్మక్క వెంటనే మండపం నుంచి వచ్చేసి ఆ ఆకుపసరుతోని మరి ఆ యువకునికి అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తుందన్నమాట. అలాగే ఈ పక్కన కూడా ఒక పుట్ట చూడొచ్చు. ఈ పుట్టలో మరి ఒక నాగుంపాము ఉన్నట్లయితే ఒక దృశ్యాన్ని అయితే చూడొచ్చు. ఇప్పుడు ఎందుకంటే మన సమ్మక్క పెరిగిన ఇల్లు ఊరు బయ్యక్కపేటలో యాసిస్ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా అయితే పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో కూడా ఒక పాము ఉంటుంది. ఆ రియల్ లాగానే ఇక్కడ కూడా ఉంచడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ ఐదో ఘట్టం చూడొచ్చు. సో ఐదో ఘట్టంలో చూసినట్లయితే ఈ విధంగా సమ్మక్క కోయ ప్రజలకు సేవలు అందిస్తూనే ధార్మిక చింతనను కూడా పెంచుతుంది. కొన్నేళ్ల తర్వాత చివరికి తనను దగ్గరలోని కొండ మీదకు సాగనంపమని ప్రజలను కోరింది. అక్కడ దేవత రూపంలో కొలువైన సమ్మక్క నాటి నుంచి భక్తులకు పొంగు బంగారమై ఉంది. సో చూస్తున్నారు కదా, మరి ఆ సమ్మక్క పక్కనే ఉన్న చిలకల గుట్టకు పైన ఉండమని చెప్పేసి సాగనంపమని చెప్పేసి ఆ ప్రజలకు చెప్పడం జరిగింది. సో మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తా అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అన్నమాట. అలాగే ఇక్కడ ఆరో ఘట్టం అయితే చూడొచ్చు. కోయ పూజారులు వడ్డెలు సమ్మక్కను 2 ఏళ్లకు ఒక్కసారి చిలకల గుట్ట నుంచి మేడారంలోని గద్దె మీదకు తీసుకొచ్చి పూజలు చేసి జాతర జరుపుతారు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మెయిన్ మేడారం జాతర ఎక్కడైతే జరుగుతుందో ఆ గద్దెలు ఈ విధంగా ఉంటాయన్నమాట. అక్కడ కనిపిస్తుందా వాళ్ళు పూజారులు, ఆ పూజారులు కుంకుమ భరిణెలను తీసుకొచ్చి మరి అమ్మవార్లను పూజించడం అయితే జరుగుతుంది. సమ్మక్క సారక దేవతలు మరి విగ్రహ రూపంలో కాకుండా కుంకుమ భరిణెల రూపంలో ఈ పూజారులు కోయదొరలు మరి కొలచడం జరుగుతుంది. సో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏ విధంగా అయితే కొలుస్తున్నారో భక్తులు కూడా ఆ విధంగానే మరి అమ్మవార్లను అయితే కొలుస్తారన్నమాట. సో ఇది 6 ఘట్టాలు. మరి చిన్నప్పటి నుంచి పెద్దయినంత వరకు మరి సమ్మక్కకు సంబంధించిన 6 ఘట్టాలు మనం ప్రతిమ రూపంలో విజువల్స్ రూపంలో చూపెట్టడం అయితే జరిగింది. సో ఇది కంప్లీట్ గా మరి శ్రీ సమ్మక్క సారక్క ఆదివాసీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఒక విలేజ్ స్టైల్, అలాగే మరొక పక్క 6 ఘట్టాలు చూపెట్టడం అయితే జరిగింది. ఎలా అనిపించిందో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి అప్డేట్స్ పొందాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.